ఇక మంత్రులందరికీ ఉన్న పేర్లు మనందరికి తెలిసిన విషయమే. కానీ నారా లోకేశం సార్ అయితే కొత్త పేర్లు పెట్టిండు. మామూలు పేర్లా ఇంటే మస్తు పరిశాన్ అవుతారు. మరి ఒకసారి ఇన్నుండ్రి. ఆంధ్రలో రాజకీయం అగ్గిలం మీద గుగ్గిలం అన్నట్టే ఉన్నదుల్లో. షర్మిలమ్మ అయితే అన్నను ఆపకుంటూ అరుచుకుంటున్నది. చంద్రబాబు సార్ అయితే శంగు నెగురుకుంటూ నడుచుకుంటూ వచ్చి జగనాల్ సార్ను గట్టిగా అరుచుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ అయితే పవర్ఫుల్ డైలాగులు కొడుతున్నాడు. ఇక మరి వీలే ఇట్లుంటే నేనేమన్నా తక్కువ అనుకున్నాడో ఏమో. లోకేశం సార్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఒకసారి ఇనుండ్రి. ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 420 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. ఇన్నర్ గదుల్లో లోకేశం సార్ మాటలు మొత్తం మీద గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఇంతట్లనే చిన్న పరిశాన్ అయ్యింది. తాతకు లోకేశం సార్ కనిపిస్తలేడంట. ఇగో ఎట్లా తీరులయ్యిందో చూడండి లొల్లి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్నా మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య కంపట్లా. కూర్చో 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 అబ్బా తమ్ముడు, కూర్చోవాలా? తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు. మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు వచ్చేటట్టు స్వామి. కూర్చోండి ముందల, కూర్చో స్వామి, పుణ్యం ఉంటుంది నీకు. చూసిరు కదా తాత పరిశాన్ అట్లుంటే మళ్ళొకసారి ఎర్ర బుక్కు ఎంబడే తెచ్చుకున్నట్టున్నాడు లోకేశం సారు. చూపిస్తున్నాడు చూడుండ్రి. ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు? ఎందుకు నా ఎర్ర బుక్కులు ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా. చూసిరు కదా ఎర్ర బుక్ మతలాబు. అటెనక వైఎస్ఆర్సీపీ నాయకులను మంత్రులను గీ తీర్లాడుకున్నాడు. ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు గారు, మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న, ఇసుక గన్నుల మింగేసే గన్నుల శాఖల మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యంతో అమృతంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా పిల్ల కాలువలు తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి. సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి, పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదని చెప్తాడు. పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు, పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు. పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్. ఎంత అద్భుతమైన కేబినెట్ స్వామి, ఎంత అద్భుతమైన కేబినెట్ ఈ రోజు. ఇన్నర్ గదుల్లో సార్ అయితే మంచిగానే పెట్టిండు పేర్లు. మరి ఈ పేర్లు విన్నాక వైసీపీ మంత్రులు సార్కి ఏం పేర్లు పెడతారో ఏమో చూడాలి మరి.